ఇంకొకటి చెప్తున్నాను మీకు ప్రభుత్వానికి, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మిస్టర్ చంద్రబాబు నాయుడు. మీకు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అతను యాక్సిడెంట్లో చనిపోయాడు అని మీరు అంటున్నారు. యాక్సిడెంట్లో చనిపోతే ఆయన అకౌంట్స్ని ఎందుకు సీజ్ చేశారు ఆ రోజుని? ఇప్పుడు దాకా అకౌంట్స్ని సీజ్ చేసే ఉన్నాయి కదా ఆయన బ్యాంక్ అకౌంట్స్. యాక్సిడెంట్ వ్యక్తికి అకౌంట్ సీజ్ చేస్తారా? యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వ్యక్తి ఇంట్లో నుంచి ల్యాప్టాప్ను లేకపోతే ఐప్యాడ్ పట్టుకెళ్ళిపోతారా? కొంత జ్ఞానంతో ఆలోచించండి. మీకు పెద్దోళ్ళు అవుతున్నారు కదా, చాదస్తం ఎక్కువైపోయింది, చెప్పిన మాటలు వినేస్తున్నారు. కాబట్టి చెప్పిన మాటలు వినకుండా మరొకసారి రివ్యూ చేయండి. మీకు తెలుసు ఎవరు చంపారో, ఎవరు చంపించారో, మాకు తెలుసు. ఇది మీరు చంపారు, మీ గవర్నమెంట్ చంపారని మేము అనట్లేదు. మత కల్లోలాలు ఈ హత్య ద్వారా మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి మేము ప్రయత్నించలేదు. ఈ రోజు వరకు మేము బహిరంగ సభ పెడతానంటే మీ ఎస్పీతో ఇప్పుడు దాకా పర్మిషన్ ఇవ్వలేదు, కోర్టు ఇచ్చినా కానీ. దాన్ని బట్టి మీరు ఎంత భయపడుతున్నారు అన్నది అర్థమవుతుంది. ప్రవీణ్ పగడాలది యాక్సిడెంట్ మరణం అయితే మొత్తం ప్రపంచం అంతా ఈ మరణం గురించి మాట్లాడుకోదు. నేను పిల్లేశాను, కోర్టు 5 లక్షలు కట్టమంది. 38,000 మంది 10 రూపాయలు చొప్పున కట్టారండి. 38,000 మంది కట్టారు. అంటే దాంట్లో క్రైస్తవులు కాదు, క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ కలిశారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని హత్య కిందే భావిస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం జ్ఞానంతో మాట్లాడడం నేర్చుకోండి. ఆయన తాగడన్న విషయం అందరికీ తెలుసు. ఆయన దగ్గర మద్యం ఆనవాళ్ళు కూడా అటాప్సీలో దొరకలేదు. కాబట్టి ఇంక ఇటువంటి ప్రవీణ్ పగడాల మీద చెడు మాటలు మాట్లాడితే మటుకు దళితులు కానీ, దళిత క్రైస్తవ సమాజం కానీ మిమ్మల్ని క్షమించదు. ఇప్పటికే మిమ్మల్ని క్షమించదు. మీకు ఈ ప్రవీణ్ పగడాల విషయం ద్వారా ఒక్క క్రైస్తవ సమాజం ఓటు ఒక్కటి కూడా మీకు పడదు. గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే తీరు, ప్రవీణ్ పగడాలాన్ని కించపరుస్తూ మాట్లాడే తీరు ప్రతి క్రైస్తవుడిని బాధకు గురి చేస్తుంది. అది గుర్తుపెట్టుకుని మాట్లాడమని మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.